నెక్స్ట్ మిగతా వార్తల్లో అట్టుడికిన అసెంబ్లీ, అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు, సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం. వారిని నమ్ముకుంటే బస్టాండే గతి అన్న సీఎం. తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు, పోడియం వద్ద మహిళా సభ్యుల బైఠాయింపు, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్ సభ్యుల ఎదురుదాడితో గందరగోళం, రేవంత్పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. గందరగోళం మధ్యే ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాణి ఓటుతో శాసనసభ ఆమోదం. నేటికి సభను వాయిదా వేసిన స్పీకర్. సో ఇవాళకి సభ వాయిదా ఉన్నది. సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టిందట. దేనికి? నేను మహిళని కాబట్టి నన్ను అన్నారు అని ఆమె కంటతడి పెట్టిందట. మరి అదే మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఎన్నిసార్లు మీరు రెస్పాండ్ అయ్యారు? ఆనాడు మహిళలు కంటతడి పెట్టినప్పుడు మరి మీరెందుకు కంటతడి పెట్టలేకపోయారు? ఆనాడెందుకు మీరు కంటతడి కాదు కదా కనీసం నోరెందుకు విప్పలేకపోయారు? దీనికి మాత్రం ఆన్సర్ ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ దాడి రాజకీయ నాయకుల మీద జరిగిన దాడిగానే చూడాలి తప్ప దీనికి జనానికి దీనికి మహిళలకి సంబంధం లేదు. ఆయన ఇంకొకటి అసలు ఆయన ఏమన్నాడు? ఫస్ట్ థింగ్ అది డిస్కస్ చేద్దాం. అసలు ముఖ్యమంత్రి అన్న మాట ఏంది? అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలిరు అని అన్నాడు. అంటే మమ్మల్ని ముంచిర్రు అన్నాడు. ముంచిర్రు అంటే ఏంది? ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోయిర్రు, నేను మల్కాజిగిరి టికెట్ నువ్వే పోటీ చేయాలని నన్ను పిలిపించి మాట్లాడి నేను పోటీ టికెట్ వచ్చిన తర్వాత నన్ను ముంచి ఆమె వెళ్ళిపోయింది అన్నాడు. ఏముంది అందులో? తప్పేముంది అందులో? అదేనా భూత? ఇదేనా భూత? ఇంతమంది కేసీఆర్ మాట్లాడింది కూడా వినిపించిన. ఎవరిని? డీకేఆర్ నన్ను ఉద్దేశించి కేసీఆర్ ఏమని మాట్లాడిండు? కనీసం ఇట్లా కూడా మాట్లాడలే కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవాలో నీ బండారం ఏందో నీ చరిత్రతో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ మాట్లాడింది. ఇట్లా కూడా మాట్లాడలే కదా. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక మహిళా అధికారిని ఉద్దేశించి బాగా ఊపుతున్నవాట అని మాట్లాడిండు. మరి అట్లా కూడా మాట్లాడలే కదా. ఇదే కేసీఆర్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో మహిళలను ఉద్దేశించి కుక్కలు అన్నాడు, ప్లకార్డులు పట్టుకొని సభలకు వస్తే. అట్లా కూడా మాట్లాడలే కదా. ఏమన్నాడు? అక్కలు ఏమన్నాడు ఆయన అన్నదేనండి. సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే 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 అధ్యక్ష. ఏముందల్లా నాకు అర్థం కాలే. మరి ఏముంది అందులో? బూత్ అయితే లేదు. ఇక్కడ ముంచి అక్కడ తేలిరన్నారు. ముంచిరిని వాస్తవమే. డౌట్ ఏముంది అందులో? అందరు ముంచటోళ్ళే అంటున్నాం మేము. ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నా అక్కడ బీఆర్ఎస్లో ఉన్నా అంత ముంచటోళ్ళే మీరు రాజకీయ నాయకులంతా. మీరు ముంచే బ్యాచ్లోనే ఉన్నారు. ముంచకపోతే మీరు ఏమన్నా ప్రజల్ని ఏమైనా పైకి తీసుకొస్తారా? అరే మిమ్మల్ని అన్నందుకు దీనికి మహిళలకి ఎందుకు తీస్తున్నారు? మహిళలతో ఎందుకు ముడిపెడుతున్నారు? మహిళల మీద మీరు ఏనాడైనా గతంలో మాట్లాడుంటే మహిళగా మీరు మహిళలు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఎవరు పట్టించుకుంటలేరు మీ గొడవని. మీరు ఏంటంటే ఎందుకు గొడవ చేస్తున్నారంటే వాళ్ళు ప్రశాంతంగా సభను నడిపిస్తున్నారు, కావాల్సినంత సమయం మీకు ఇస్తున్నారు. మీరు ఎంత లొల్లి చేసినా మిమ్మల్ని బయటికి నెట్టేస్తలేరు. మీరు గతంలో ఏకంగా బుల్డోజ్ చేసి మరి తోసి అవతల పడేసారు కదా. ఆయన ఎవరు? ఈటల రాజేందర్ని అయితే కనీసం సభ ఎంటర్ కాగానే కేసీఆర్ ఆయన ముఖం చూసే ఇష్టం లేక ఎంటర్ కాగానే తీసి అవతల ఎత్తేసిండు. ఆయన సభ మొత్తం బహిష్కరించిండు, అంటే సభ మొత్తం సస్పెండ్ చేయించిండు. అట్లా కూడా చేయలేదు కదా. సో అట్లా చేస్తలేరు. మనం గొడవ చేద్దామంటే ఇప్పుడు ఇదో సందు దొరికింది. ఏముంది ఇందులో? అండ్ దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆన్సర్ చేయాల్సిందే. ఇప్పుడు ఈడ ముంచి ఆడ తేలిరంటే మరి ఆడ ముంచి ఈడ తేలిరు కదా కొంతమంది. మరి వాళ్ళు దానికి ఏం ఆన్సర్ చెప్తారు? మరి ఇవాళ ఏం నడుస్తుందో సభ చూడాలి. మళ్ళీ ఇవాళ మళ్ళీ క్షమాపణ చెప్పాలంటారో ఆడ క్షమాపణ చెప్పేది కానీ మిమ్మల్ని అన్నది కానీ ఆడ ఏమైతే లేదు. ఇది మాత్రం వెరీ క్లియర్. అండ్ దాంతోపాటు దీనికి మహిళలకి దీనికి ఇంకో వర్గానికి ముడిపెట్టకండి దయచేసి. ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేస్తాం. కమిట్మెంటే మరి. ఏడ గెలిస్తే ఆడనే ఉంటే కమిట్మెంట్ అవుతుంది. ఈడ గెలిచి ఇంకో పార్టీలోకి పోతే కమిట్మెంట్ ఎట్లా అవుతుంది మేడం? కమిట్మెంట్ ఎట్లా అవుతుంది మేడం? ఇది మహిళలపైన ఆయన గౌరవం లేదట, శాంతి భద్రతలపైన ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేసిరట. మరి మొన్న 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోకి పోయారు కదా. ఆ పార్టీలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయా? ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి? ఆనాడు మీరు ఏమైనా మాట్లాడిరా? ఫస్ట్ 5 years, ఫస్ట్ 5 సంవత్సరాలు మహిళా కమిషన్ లేదు మేడం. మహిళా కమిషన్ లేదు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్లో.
ఫస్ట్ 5 years ఒక మహిళా మంత్రి లేదు, ఒక మహిళా మంత్రి ఒక మహిళకు మంత్రి పదవి వేయలే.